After a decade of formation of the state, we have a much bigger dream now, Telangana Rising. We have decided to build the fourth city, that is called Future City in Hyderabad. The Future City of Hyderabad will compete with New York, London, Tokyo, Seoul and Dubai. It will aim for total carbon zero. We are replacing all our 3,200 RTC buses with EV vehicles in Hyderabad. We removed registration and road tax on EVs. Telangana is the fastest growing zone for EV sales in India today. Hyderabad is making itself ready for a climate crisis. We want to become totally flood free. India's first city with a climate change strategy action. We are taking action now. Moosi regeneration work has started. A 55-kilometer long river will soon flow here. We are ensuring drinking water supply for 2050 now. Regional ring planning is in process. A regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. Between ORR and RRR will be manufacturing base, semi-urban, manufacturing and pharma, life sciences, aerospace, defense, EVs, solar and so on. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus one alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. మీ అందరి కృషి ఇందిరమ రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కలలు కన్నారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనల్ని తీసుకొచ్చారు. వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చేసుకుందాం, ప్రజల్లో తీసుకుని వెళదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కేవలం ఇచ్చినటువంటి హామీలను నిబద్ధతతో చేయాలి, సంకల్పంతో ముందుకు పోవాలని ఆలోచనతో చేశాం. కానీ ఈరోజు మాత్రం మీ అందరి ముందు మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని ఆలోచుకున్నాను. మిత్రులారా, మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు రావాలని, నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం టీఆర్ఎస్ చేతుల్లో పోతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి 7 లక్షల పైబడి కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి 66,000 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6,400 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరానికి. కానీ ఈరోజు అదే సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నేను కట్టాను. ఇది ఒక పక్కన రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ కట్ చేసి తీసుకునేది. మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాడు తీసేసుకునేది.
అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్ లో క్యాష్ చేసింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. 2 లక్షల వరకు అప్పున్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం.